ప్రకాశం జిల్లా సంత నూతనపాడు కాన్స్టిట్యున్సీ ఇక్కడ 2014లో వైసీపీ నుంచి ఆదిమలపు సురేష్ గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన బిఎన్ విజయ్ కుమార్ గారి మీద పోటీ చేసి 1276 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్గా ఇక్కడ ఈ సీట్ని వైసీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ వైసీపీ అభ్యర్థి అయిన టీజేఆర్ సుధాకర్ బాబు గారు ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన బిఎన్ విజయ్ కుమార్ గారి మీద పోటీ చేసి ఫైనల్గా టీడీపీ మీద 9078 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిగా మనం చూసినట్లయితే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా బిఎన్ విజయ్ కుమార్ గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి ఎం నాగార్జున గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరు ఒకరినొకరు ఇక్కడ విజయం మాదంటే మాదంటూ హోరాహోరీగా పోరాడబోతున్నారు. ఫైనల్గా ఎవరు ఈసారి ఇక్కడ గెలవబోతున్నారు అంటే టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన బిఎన్ విజయ్ కుమార్ గారు వరుసగా 2 సార్లు పోటీ చేసి బరిలో విఫలమైనా కూడా నిరాశ చెందక ప్రస్తుతం ఇక్కడ ప్రజల మధ్య యాక్టివ్గా ఉంటూ అక్కడ అధిక శాతం ప్రజల మద్దతుతో ఈసారి కూడా ఈ సీట్ని తనకే అధిష్టానం కేటాయించేలా హార్డ్ వర్క్ చేసి ఈసారి కూడా ఆయన బరిలో నిలవడం జరిగింది. ఈసారి వైసీపీ పార్టీ అభ్యర్థి అయిన ఎం నాగార్జున గారు ఈసారి వైసీపీకి హ్యాట్రిక్ తన ద్వారా సంపాదించి పెట్టాలన్న సంకల్పంతో విస్తృత ప్రచారం చేయడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఇక్కడ ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉన్న ప్రస్తుత వ్యతిరేకత కారణంగా ఇక్కడ యువతలో వైఎస్ఆర్సీపీ పార్టీ మాకు ఏం చేయలేదన్న భావన ఉండడం కారణంగా కూటమి అభ్యర్థి మీద ఇక్కడ ప్రజల్లో ప్రస్తుతం మంచి అభిప్రాయం ఉండడం కారణంగా ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం కూటమి అభ్యర్థిగా ఉందని తెలుస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న రిజల్ట్ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకొని పరిశీలించి చూడగా కూడా ఇక్కడ కూటమికే కొంత ఎడ్జ్ ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఇటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గానికి కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.